వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. గానకోకిల జానకమ్మకు ఘన నివాళులు అర్పించిన అభిమానులు, గురునారాయణపేట సభ్యులు. జానకమ్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్న భక్తులు. అవినీతికి పాల్పడ్డారని చెప్పడం సిగ్గుచేటు. ప్రధాన పత్రిక అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేసి సన్యాసం పుచ్చుకుంటానన్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. ఘనంగా కందాల సుబ్రహ్మణ్య తిలక్ జయంతి వేడుకలు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించిన విశ్రాంత ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వగలిగిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారన్నారు. 2 ఏళ్లలోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకుని రావడం జరిగిందన్నారు. గతంలో గొడ్డలపాటి ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. డిఎస్సీ కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9 నెలల తర్వాత తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు ఉద్యోగుల గురించి. మనకి 1వ తేదీని జీతాలు ఇవ్వండి అని చెప్పి ఒక యూనియన్ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ యూనియన్ నాయకుడిపై కేసులు పెట్టారు. యూనియన్ నాయకుని కనపడకుండా చేశారు. ఉపాధ్యాయులు మాకు 1వ తేదీని జీతాలు ఇవ్వండి అని చెప్తే ఇక్కడున్న గతంలో ఉన్న ఇక్కడ స్థానిక మంత్రి ఏదో ఒక తేదీని 10వ 12వ 13వ తేదీనో మీకు జీతాలు ఇస్తున్నాం కదా అని చెప్పి వెటకారం చేశారు. బట్ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓ భరోసా వచ్చింది. ఎస్, మాకు 1వ తేదీన మాకు జీతాలు వస్తాయి అని ఒక భరోసాని మేము ఇవ్వగలిగాం. వీరిలో అన్ని వర్గాల వారు హ్యాపీగా ఉంటే ఒక్కరు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ఎవరో ఒక్కరు మనందరికీ తెలిసిన వాళ్ళే, అదే ఈ గొడ్డల పార్టీ, ఈ వైసీపీ పార్టీ. ఎందుకంటే వీరందరూ సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎలాగైనా సరే బురద జల్లాలి, ఏదో ఒక పాయింట్ పట్టుకొని బురద జల్లాలని వీరు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో ఓ అశాంతిని సృష్టించాలనేది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మీలాగా ఒక్కసారి కాదు, మీలాగా ఏదో తప్పదారి గెలిచిన ముఖ్యమంత్రి కాదు. ప్రజల మన్ననలు పొంది పరిపాలనతో తానేంటో నిరూపించుకొని, సమర్థతతో తానేంటో నిరూపించుకుని 4వసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. ఈ పప్పులు ఆయన దగ్గర ఉడకవని మరొకసారి తెలియజేస్తూ, మొట్టమొదటి పార్లమెంటేరియన్ స్వాతంత్ర సమరయోధుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్ 106వ జయంతి వేడుకలను నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఘనంగా ఈ రోజు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. విశ్రాంతి చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఐఎస్ఎన్ రాజు కూడా హాజరయ్యారు. అత్యంత ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రేరణగా ఉండాలన్నారు. కందాల సుబ్రహ్మణ్య తిలక్ సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో అస్తిత్వాన్ని కోల్పోయి గతాన్ని కూడా మర్చిపోతున్నారన్నారు. నైతిక విలువలు దిగజారకూడదని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాలుగెస్సల రాజు, కందాల సాయిబాబా పాల్గొని పలువురు సన్మానించారు. పిల్లలందరికీ మా ఇద్దరి చేత వాళ్ళకి కావలసిన పారితోషికాలు అందించారు. తప్పకుండా పిల్లలందరూ బాగా చదువుకుని చక్కని స్థాయికి ఎదగాలని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నాను. నేను కలవలేకపోయాను మహానుభావులు. అలాగే ఆ తరం నాయకులు ఏ విధంగా వ్యవహరించేవారు అని మనం చూస్తున్నప్పుడు ఎన్ని గొప్ప ఉదాహరణలు మనకి కనిపిస్తున్నాయో. ఇవాళ మనం చూస్తుంటే మన సమాజంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్న వింత ఏమిటంటే
అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం. ఎంత త్వరగా మనం కోల్పోతున్నామంటే మనం ఆశ్చర్యపోతున్నాం. ఏ రోజుకు ఆ రోజు మన గతాన్ని మర్చిపోతున్నాం, మన సహజ లక్షణాలన్నీ కూడా విడిచేస్తున్నాం. ఎంత త్వరగా అనుకరించాలి, ఇతరుల్లాగా వ్యవహరించాలి, వారి శైలి ఏ విధంగా నేను ఆచరించాలి అనే దృష్టిలోకి అందరం వెళ్ళిపోతున్నాం. దాంతో తెలుగు భాషని మర్చిపోతున్నాం, భాషలో ఉన్న శైలి మర్చిపోతున్నాం. ప్రాంతీయత భావాలు ఇంకా బాగా ఎదగడం వల్ల మన ప్రధానమైన నాయకుల్ని మర్చిపోతున్నాం. వారు వేసిన బీజాలు ఇవాళ సమాజంలో అనేక విశేషమైన మార్పులకి కారణమైంది. వారందరూ కూడా నిస్వార్థంగా వారి వారి బాధ్యతల్ని నిర్వర్తించారు. విజయనగరం పట్టణం 44వ డివిజన్ కు చెందిన ధవల మోహన్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 82,351 విలువగల చెక్కును ఈ రోజు పార్టీ కార్యాలయంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు లబ్ధిదారునికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. లబ్ధిదారులు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆపరేషన్ జరిగింది, దానికి గాను వైట్ కార్డు వర్తించలేదు. అప్పటికి క్యాష్ పెట్టి చేయించుకున్నాం. అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నదని అతిథి గజపతిరాజు గారిని కలవడం జరిగింది. ఆవిడ వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కి పెడతామని చెప్పారు. అలాగే అప్లై చేశారు. దాని ద్వారా నాకు 82,000 రూపాయలు ఆర్థిక సహాయం అందింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా అతిథి గజపతిరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక చెక్ అనేది వచ్చింది. అయితే ఆ చెక్ మనం 82,350 రూపీస్ మనం ఇస్తూ ఉన్నాం. అయితే ఎవరికైతే ప్రత్యేకంగా మనకి ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ముందు ఆరోగ్యశ్రీ అని పిలిచేవారు, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరికైతే అవకాశాలు దొరకవో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఉంచుకొని వాళ్ళ కోసం అనేది ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టారు. అయితే మనం విజయనగరం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు 67 సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది మనం ఇచ్చాం. 60,89,000 మనం ప్రజలకి అందించడం జరిగింది. అయితే ఎవరికైనా సర్జరీ అవుతే ఇలాగ వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు బాగాలేనప్పుడు సీఎం గారు ఎప్పుడైనా వాళ్ళకి ఆదుకుంటారని ముఖ్యంగా తెలుపుతూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అని కోరుకుంటూ సెలవు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో జానకి లెజెండరీ అని గురు నారాయణపేట అధ్యక్షులు బిఏ నారాయణ అన్నారు. గురు నారాయణపేట ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ హోటల్లో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గాయని జానకి అన్నారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు జానకి చెరగని ముద్ర వేశారన్నారు. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆమె ఆలపించారన్నారు. భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారన్నారు. విజయనగరానికి ఆమెకు ఎంతో అనుబంధం ఉందన్నారు. చాలా బాధాకరమైన వార్త. అసలు మేమైతే తప్పలేకపోయినా, ఎందుకంటే లాస్ట్ ఒక 3 నెలల ముందే ఆమెతో మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు అంతా ఆమెతో ఉన్నాం. అసలు ఆవిడని చూసిన తర్వాత గురుగారు అంటే ఆమెను చూసిన తర్వాత అసలు గాయకులు ఇంత అంటే చిన్నపిల్లల మనస్తత్వం, అంటే ఒక చిన్నపిల్లల కంటే చిన్నపిల్లల మాతో అంత సరదాగా పిల్లలందరితో పెద్దవాళ్ళందరితో అందరికీ ఆశీస్సులు ఇస్తూ పక్కనే చెయ్యి వేసి ఫోటో తీసుకుని అసలు ఇలా ఉంటారా అని నేను ఫస్ట్ టైం అసలు అంత పెద్ద గాయకుల్ని నేను దగ్గర నుంచి చూడడం. గురుగారు వాళ్ళందరూ అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సాన్నిధ్యంతో అంటే తీసుకొచ్చారు. కానీ నేను ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యం వేసి ఎప్పుడు నెంబర్ వేసుకుంటూ ఇంకా ఆ స్మృతుల్లోంచి బయటికే రాలేదు.
అంతలో ఇలాంటి వార్త అనేసరికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా బాధ వేసింది. ఆవిడ గురించి వింటుంటే ఆవిడ ప్రతి ఒక్క గాయకులతో కూడా అంతే చనువుగా ఉన్నారు. అది ఎవరికి సాధ్యం కాదు. ఆవిడ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఎంత గొప్పగా అయినా కూడా కళాకారుని అంత దగ్గరగా తీసుకొని ఒక ప్రోత్సాహం అందించే ఒక మంచి గాయనిని ఈరోజు కోల్పోయాం. అలాగే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఆవిడకి ఆస్తమా ఉంది అని. అది ఎంతవరకు తెలుసో అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. ఆస్తమా ఉండి కూడా అన్ని వేల పాటలు ఆవిడ పాడారు అంటే మాత్రం అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక చిన్న ఒంట్లో ఏదో బాగోకపోతేనే ఇంకా మనం దాన్ని విడిచిపెట్టేసే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉంటుంది మనిషికి. దాన్ని కూడా ఆవిడ జయించి మరి ఇన్ని వేల పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేశారు. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలి. ఇప్పటికీ పద్మభూషణ్ బిరుదిస్తే ఆవిడ చిన్న కారణంతో తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే ఆ రోజుల్లో 2013లో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఈ అవార్డ్స్ ఇవ్వటంలో భేదాలు పాటిస్తున్నారు అనేటువంటి ఒక చిన్న ప్రొటెస్ట్తో ఆవిడ అవార్డును తీసుకోవడం. ఒక గాయనీమణి మొత్తం 14 భాషల్లో 40,000కు మించి పాటలు పాడి శ్రోతల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి మహోన్నత గాయనీమణి శ్రీమతి ఎస్ జానకమ్మ గారు ఆవిడ స్వర్గలోక ప్రాప్తి పొందడం ఒక్కసారిగా సంగీతం ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది. ఆ సంగీత ప్రపంచానికి అందరికీ తీరని లోటు కలిగింది. మన అదృష్టంగా విజయనగరంలో లాస్ట్ జర్నీ జానకమ్మ గారు మన ఊరే కావటం ఇది మన అదృష్టంగా మనం భావించిన ఇవాళ అలా జరిగినందుకు నేను చాలా దురదృష్టంగా చాలా ఫీల్ అవుతూ చాలా అవుతున్నాను. మన విజయనగరం గురునారాయణ కళాపీఠం ద్వారా అభిమానంతో ఆమె మన విజయనగరం ప్రత్యేకించి అమ్మవారిని దర్శించడం కోసం మనందరి కోసం ఈవిడ విజయనగరం రావడం మొన్న ఏప్రిల్ 1 తారీఖున. తమన్నా ఫౌండేషన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అలకనంది కాలనీలో చంద్రశేఖర్ జేఈలో ఆల్ ఇండియా 50వ ర్యాంక్ సాధించినందుకు సత్కరిస్తూ వారి విద్య నిమిత్తం 50,000 రూపాయలు అందజేశారు. ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సహించడం గొప్ప విషయమని అన్నారు. ఆర్థిక సహాయం అందించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు లిప్స్ రాణి, అనితా గుప్తా, డాక్టర్ మనీషా, శేఖర్, తిరుమలరావు, రమేష్, నర్సింగ్రావు, వెంకట్రావు, పాండురంగారావు, ఎయిర్ వెటరన్ శ్రీధర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నం నాయుడు, రామ్మోహన్, శ్రీనివాసరావు, వెంకటరమణ, సీనియర్ ఎయిర్ వెటరన్ చెంచురెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థి ఆల్ ఇండియా 50వ ర్యాంక్ సాధించి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించినందుకు గాను ఆ విద్యార్థిని అభినందిస్తూ ఆ విద్యార్థికి మా సంస్థల తరపున ఒక చిరు సత్కారంతో పాటుగా మరియు వారికి ఆర్థిక సహాయం కూడా మా 2 సంస్థల తరపున ఇస్తూ, అలాగే మా మిత్రులు రమేష్ గారి వారి కోటక్ మహేంద్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరి ఇటువంటి విద్యార్థుల్ని, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం అనేది మన పట్టణంలోని ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యతగా భావించాలి. ఎందుకంటే మన విజయనగరం పట్టణానికి వన్నె తెచ్చిన వ్యక్తిని మనం గుర్తించి మన వ్యక్తికి ప్రోత్సాహం ఇవ్వడం వలన విద్యలో ఇంకొంతమందికి ముందుకు వచ్చి వారి ప్రతిభతో వారు మెరుగుపడతారని చెప్పి మన జిల్లాకి గర్వకారణమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆ విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుర్రాడి చదువుకి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అతి పేదరికం నుంచి వచ్చినటువంటి ఈ అబ్బాయి గోరి చంద్రశేఖర్ ఆల్ ఇండియా ర్యాంకు 50 సాధించడం అన్నది నిజంగా హర్షణీయం, అభినందనీయం. అంటే ఈ రకంగా పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని రామకృష్ణ మేషారు, వారి ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడాను
ఇటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ విషయంలో ముందుగా ఈ గోరి చంద్రశేఖర్కి వారి పేరెంట్స్కి ఆల్ ఇండియా 50వ ర్యాంకు సాధించినందుకు, ఐఐటి సీట్ సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఆ అబ్బాయికి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉండాలని మనసారా దీవిస్తూ ఈ చక్కటి ఉండాలని కోరుకుంటున్నామండి. విజయనగరం పట్టణం 46వ డివిజన్ కనపాక పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సర్ పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పరిశీలించడం జరిగింది. ఈ సర్ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో ఓటు నమోదు ప్రతి పౌరుడి బాధ్యత అని శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఓటు వజ్రాయుధంతో సమానమని, ఓటు మార్పు చేర్పులు పారదర్శకంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో 48,000 పాటలు ఆలపించి లెక్కలేనన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న దిగ్గజ గాయని ఎస్ జానకి విజయనగరం జిల్లాతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని మరింత దృఢపరుస్తూ ఈ ఏడాది 4వ నెలలో ఆమె విజయనగరానికి విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె స్థానిక ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరానికి వచ్చిన ప్రతిసారి అమ్మవారిని దర్శించుకోవడం ఆమెకు పరిపాటిగా ఉండేదని, ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, ప్రజల అభిమానం ఆమెకు ఎంతో ఆకట్టుకునేవేనని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఆధ్వర్యంలో బొబ్బిలి టౌన్ లో 400 మంది పోలీస్ సిబ్బంది మరియు 20 మంది పోలీస్ అధికారులతో వాహన పరిశీలన కార్యక్రమం రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ అక్రమ మాదక ద్రవ్యాల రవాణా అరికట్టడానికి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఇతర నేరాలు అదుపు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెంచేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించినట్లు చెప్పారు. ఈ టౌన్ లో ఈరోజు మెగా వెహికల్ చెకింగ్ అండ్ కండక్ట్ చేస్తున్నాము. బీట్ లో అన్ని కూడా టౌన్ లో ఇది పార్వతీపురం అలాగే మన్యం జిల్లాకి పక్కన ఉండడం, ఒడిశాకి దగ్గరగా ఉండడం వల్ల గాంజా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళు, రోడ్ల మీద పని లేకుండా అలా తిరుగుతున్న వాళ్ళు, చిన్న చిన్న దొంగతనాలు, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఇక్కడ క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. మంచి ప్రజలకి పోలీసులు ఉన్నామన్నటువంటి ఒక మంచి మెసేజ్ పంపాలి. అలాగే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా పోలీసులు ఉన్నారు, లోపల తీసుకెళ్లి వేస్తారు, చట్ట ప్రకారం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ తప్పుడు పని చేస్తే గాంజా తాగడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇవన్నీ కూడా. అందుకని ఈ రోజు టౌన్ మొత్తం జిల్లా నుంచి ఫోర్స్ పిలిపించాం. దాదాపు ఒక 400 మెంబర్స్ ని మ్యాన్ పవర్, అలాగే ఆఫీసర్స్ ఒక 20 మెంబర్స్ వరకు కూడా నేను అందరం కూడా మా టీం. పార్తీపురం మన్యం జిల్లా కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ప్రాంగణంలో గుర్తు తెలియని ఒక మహిళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు మర్రి చెట్టుకు ఉరివేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాఠశాలల భవన నిర్మాణాల్లో తమ అవినీతిని పాల్పడ్డాన్ని ఒక ప్రధాన పత్రిక తప్పుడు వార్తలు రాస్తుందని, తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాషాయం పుచ్చుకుంటానని పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి నిజాయితీ గల వ్యక్తులకే తెలుగుదేశం పార్టీ పదవులు ఇస్తుందన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేదని తప్పుడు దుష్ప్రచారం చేస్తుందని ప్రధాన పత్రికపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ పనికి మాలిన ఈ విషపత్రిక మధ్యాహ్న భోజన పథకంలో, పాఠశాల భవన నిర్మాణాల్లో
అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిలో ఎమ్మెల్సీగా నాకు ఓటా వస్తుందని పిచ్చి రాతలు రాశారు. ఏం రాయాలో తెలియక, ఏ అంశాలు లేక పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు వీళ్ళు. మీకు తెలుసో తెలీదో 2023 ఎలక్షన్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో అప్పటి వైసీపీ తన అభ్యర్థి తరపున డబ్బులు పంచితే, వెండి కాయిన్లు పంచితే నన్ను అడిగారు. ఒకటే చెప్పాను, డబ్బులు పంచి గెలిచే కంటే నిజాయితీగా ఓడిపోవడం నేను కోరుకుంటాను అని. అది నా చిత్తశుద్ధి, అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలోనున్న నిర్ణయం. అలాంటి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ఎంచుకుంది. అది మా పార్టీ యొక్క క్యారెక్టర్. మీరు పిచ్చి పిచ్చి రాతలు రాయడం కాదు. ఒక్క ఆధారం మీరు చూపిస్తే, ఎప్పుడైనా అవినీతి ఈ మూడు సంవత్సరాల 4 నెలలు అయింది, సుమారు 40 నెలలు అయింది నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత. ఈ 40 నెలల్లో కానీ ఇంకా నాకు 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 6 సంవత్సరాల నా కెరీర్లో ఒక్క వ్యక్తి దగ్గర నేను రూపాయి కానీ ఆశిస్తే, ఏ వ్యక్తి దగ్గర నేను రూపాయి తీసుకున్నానని మీరు కానీ ప్రూవ్ చేస్తే, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయడమే కాదు, అసలు రాజకీయాలకే నేను పూర్తిగా విడిచిపెట్టి రాజకీయ సన్యాసం చేస్తాను. నేను విలువలుంటే, మీ పత్రిక విలువలుంటే, మీ పాత్రికేయులకు విలువలుంటే మీరేం చేస్తారో ఒక్కసారి అది మీ విచక్షణకే నేను విడిచిపెడుతున్నాను. అట్లా కాకుండా పిచ్చి పిచ్చిగా ఆధారాలు లేకుండా బురద జల్లాలని తప్పుడు రాతలు కానీ రాస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజయనగరం పట్టణంలోని రోటరీ క్లబ్లో గ్రాండ్ బ్యూటీషియన్ కార్యక్రమాన్ని నగరానికి చెందిన పలు బ్యూటీషియన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి, డాక్టర్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యూటీషియన్ రంగం ప్రస్తుత కాలంలో చాలా ప్రాముఖ్యత పొందిందని, మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం జిల్లాలో ఉన్న బ్యూటీషియన్లందరూ సమావేశమై ఒకరు సూచనలు ఇచ్చుకోవడం జరిగిందన్నారు. స్నేహపూర్వమైన వాతావరణంలో బ్యూటీషియన్ గ్రాండ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సండే ఆషాఢ మాసం కాబట్టి బ్యూటీషియన్స్ అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అయ్యాము. అందరూ స్నేహితులందరూ కలిసి ఒక పండగలా జరుపుకుంటున్నాము. మేము అందరం కలిసి, మా ఫ్రెండ్స్ మేమందరం, మా స్నేహితులందరితో కలిసి ఈ గెట్ టుగెదర్ని జరుపుకుంటున్నాం. అందరూ ఒక చోట దూరాలుగా ఉండే వాళ్ళందరూ ఒక చోట కలవడం అనేది చాలా అరుదు. సో ఈ రోజు ఈ అకేషన్ జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళ అంటే ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవడం అని, మంచిగా సలహాలు ఇచ్చుకోవడం అని ఒక మంచి కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాం. అలానే వీళ్ళందరూ కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చాలా సీనియర్ బ్యూటీషియన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారండి. సో మనం వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసుకుందాము అని చెప్పేసి ఒక గెట్ టుగెదర్ లాగా మేము ఫామ్ అయ్యాము. చాలా వైజాగ్ నుంచి విజయనగరం బ్యూటీషియన్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక 100 మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యి ఇక్కడ వాళ్ళందరికీ ఫెలిసిటేట్ చేసుకుంటూ మేము మా అందరూ గెట్ టుగెదర్ లాగా ఒక ఏర్పాటు చేసుకుందామని ఎవ్రీ ఇయర్. బ్యూటీషియన్ డే యాక్చువల్లీ June 26, బట్ బిజీ స్కెడ్యూల్స్ వల్ల మనం ఆషాఢ మాసంలో ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది విజయనగరంలో. థ్యాంక్ యూ. బ్యూటీగా రెడీ చేసిన ఇంతమంది బ్యూటీషియన్స్ ఇలా నా కళ్ళ ముందు ఉండడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా సరే ముఖ్యంగా కావాల్సింది ఐక్యత. ఇప్పుడే అడిగాను అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి గెట్ టుగెదర్స్ పెట్టారంటే ఎప్పుడు లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం అని. ఇదే ఫస్ట్ టైం అవ్వచ్చు కానీ ఇది లాస్ట్ టైం అవ్వకూడదు. విజయనగరంలో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే నేను కోరుకుంటుంది ఒకటే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఐక్యతగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా విజయనగరం, ఇప్పుడు బ్యూటీషియన్స్ అనగానే మన స్పెషల్ ఈవెంట్స్ అనగానే వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాం. అంటే చాలా రీజనబుల్. అంటే మేకప్ నిజంగా పర్ సిట్టింగ్ కి 50,000 కట్టిన దగ్గర నుంచి పర్ సిట్టింగ్ 8,000 అనేది రీజనబుల్. బట్ క్వాలిటీ మనం పెంచుకుంటే ఆబ్వియస్ గా అందరూ కలిసి ఒక రేట్ అనుకుని దాన్నే మీ స్టిక్ అయితే హ్యాపీయే. కానీ ప్రతి ఒక్కరు డెఫినెట్ గా మనకు తెలుసు చాలా మంది
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కాలుష్య నియంత్రణపై తరచూ సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్లోని ఎంపీ భరత్తో కలిసి మీడియాతో మాట్లాడారు. విశాఖను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణపై సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా కాలుష్య నియంత్రణ చర్యలను తరచూ పర్యవేక్షించేందుకు, సమస్యను సత్వరం పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అవగానే ముఖ్యమంత్రి గారు స్వయంగా పోర్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ముఖ్యంగా ఈ కోల్ ఆపరేషన్స్లో ఈ కన్వేయర్ సిస్టమ్ కానీ, కవర్డ్ కన్వేయర్ సిస్టమ్ కానీ అక్కడ ఉండే ఏ రకంగా కవర్ చేయాలనేటువంటి ఆలోచన కలగడం ఆ రోజు ప్రారంభం అనేది ఒకసారి గుర్తు చేస్తున్నాను. అక్కడ ఇనిషియేట్ చేయడం, చాలా వరకు కవర్ చేయడం అనేటువంటి జరిగింది, మీ అందరికీ కూడా తెలిసిందే. మరలా ఒక లాంగ్ గ్యాప్ తర్వాత విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్తో సహా ఎంపీ గారు ఇనిషియేట్ చేసి ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్, ఈరోజు చాలా చక్కటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంటే ఓన్లీ పోర్టేనే కాదు, ఇండస్ట్రీస్ అనే కాదు, ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ వల్ల కావచ్చు, లేకపోతే బిల్డింగ్ మెటీరియల్ డస్ట్ కావచ్చు, హాస్పిటల్స్ వేస్ట్ కావచ్చు, ఒకవైపు ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ వాటర్ సంబంధించి కానీ, రివర్ కానీ, అన్ని రకాల అంశాలు ఈరోజు చర్చకు రావడం జరిగింది. పూర్తిగా విశాఖపట్నం అంటే ఒక లివబుల్ సిటీగా ఇప్పటికే గ్లోబల్గా మనం ప్రాముఖ్యత చెందిన ఈ ఒక్క అంశంలో ఈ పొల్యూషన్ అనే అంశాన్ని గనక మనం అధిగమిస్తే విశాఖపట్నం అనేది ప్రపంచంలోనే ఒక తిరుగులేని సిటీ అవుతుందనేటువంటి భావం, ఆ రకంగా అవుతుందనేటువంటిది. ఎందుకంటే ఈరోజు ఎవ్రీ 3 monthsకి ఈరోజు రివ్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలగటం, దానివల్ల కాస్త, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో అడ్మినిస్ట్రేషన్ హైయర్ అథారిటీస్ ఉంటాయి. ఇక్కడ ఉండే ఈ లెవెల్ ఉండేటువంటి అధికారి సమీక్షించుకోవడానికి కానీ, మానిటర్ చేయడానికి కానీ, లేదా అక్కడికి వెళ్ళి చేయడానికి కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి దానికి ఒక పరిష్కారంగా 3 నెలలకోసారి, 2 నెలలకోసారి ఇక్కడి నుంచే విశాఖ వేదికగా వాళ్ళ కార్యకలాపాలు కనుక చేయగలిగితే ఇంకా డెఫినెట్గా వీళ్ళంతా కూడా ఈ జరుగుతున్నవి, తెలుస్తున్నవి అనే అంశాలపైన కాస్త ఇంకాస్త రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ పినికల్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిపిఎం కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 6 దశాబ్దాల కిందట ప్రజా పోరాటం ఫలితంగా బస్సుల జాతీకరణ ఉద్యమం ద్వారా సాధించుకున్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం పినికల్ మొబిలిటీ సర్వీస్ అనే పూణే కంపెనీకి కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమన్నారు. విద్యుత్ బస్సులు కొనుగోలుకు పినికల్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు 30 లక్షల సబ్సిడీ ఇస్తుందని, వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసి విద్యుత్ బస్సులు నడిపే సామర్థ్యం ఉన్న ఆర్టీసీకి ఆ సబ్సిడీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖండిస్తున్నాం. మొత్తంగా గత 1958 నుంచి కూడా 68 సంవత్సరాలుగా మొత్తం ఆర్టీసీ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా రవాణాని, ప్రజలకి రవాణా సౌకర్యాలు అందిస్తుంది. కానీ విలువైనటువంటి ఆర్టీసీ స్థలాలని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయడం, అది ప్రజల ఆస్తి. అది మొత్తంగా కూడా మన పూర్వీకులు పోరాడి సాధించుకున్నటువంటి ఆస్తి. మన ఎన్టీ రామారావు గారు 1987లో ఈ రాష్ట్రంలో మొత్తం ప్రైవేటు బస్సులన్నీ కూడా జాతీయం చేసి ఆర్టీసీని, ప్రజా రవాణాన్ని బలోపేతం చేయడం జరిగింది. అందువల్ల మొత్తంగా కూడా ఈరోజు ఆర్టీసీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు కూడా. అనేక దగ్గరలో ప్రైవేటు వాహనాలు మార్గ మధ్యంలో ఆపేసి మేధావులందరూ కూడా ఆర్టీసీలు కావాలి, మాకు ప్రభుత్వ రంగంలో రవాణా ఉండాలని కోరుతున్నారు. ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాలా. శ్రీశక్తి పథకాన్ని ఈరోజు ఉద్యోగులు, కార్మికులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని అమలు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు కానీ వస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి కూడా సర్టిఫికేట్ వస్తుంది. దాని కెపాసిటీని బట్టి పల్లెల్లో అది నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఆలోచించాలా. మొత్తం శ్రీశక్తి, దివ్యాంగుల శక్తి, మొత్తం స్టూడెంట్ బస్ పాసులు మొత్తం రీఎంబర్స్మెంట్ కానీ ప్రభుత్వం 100% చేయగలిగితే ఆర్టీసీ సొంతగా కూడా సంవత్సరానికి దాదాపుగా 250 బస్సులు కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
అందువల్ల రాబోయే కాలంలో వాటన్నిటిని కూడా ఎంబెడ్ చేయాలా. ఈరోజు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగి పెనిమిది నుంచి పూలపడి సొంతంగా అయింది. మొత్తం కార్మికులు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. రాయితీలన్నీ కూడా పోయి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 2021 ఆర్పిఎస్ పిఆర్సీ పోయింది, 2025 పిఆర్సీ పోయింది, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా గవర్నమెంట్లో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని సిఐటియు అనుబంధ విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం జగదాంబ సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఆటో వాలాలకు వాహన మిత్ర అందిస్తామని ఇచ్చిన ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆటో కార్మికుల పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రధానంగా ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల వచ్చిన ఆదాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రభుత్వ విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో శ్రీశక్తి పథకం పెట్టి ఆటో కార్మికులకి ఉన్న ఆదాయాన్ని గండికొట్టారు. అలాగే వాహన మిత్ర పేరుని ఇస్తానన్నారు, 1 సంవత్సరం ఇచ్చారు, దులిపేసుకున్నారు. ఈ మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆటో డ్రైవర్తో డైరెక్ట్గా మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2,50,000, 2,60,000 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా వాహన మిత్ర రూపంగా ఏదైతే ఉందో దాన్ని ఇస్తూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు. అటువంటి వెల్ఫేర్ బోర్డు ఎటువంటి చేయడం మానేశారు. అది కాకుండా ఈరోజు ఆర్టీఓ అధికారుల చేత దాడులు చేయిస్తున్నారు. ఆర్టీఓ అధికారులు గతంలో ఒకప్పుడు మనం చూసుకుంటే హనుమంతవాగు దాటిన తర్వాత హైవే రోడ్లో కేసులు రాసేవారు. కానీ ఈరోజు విశాఖపట్నం సిటీలో చిన్న చిన్న సందుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు రాసినట్టుగా కేసులు రాయడం అనేది మొదలుపెట్టి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆర్టీఓ ఆఫీస్కి ఏ పని మీద వెళ్ళినా సరే వేలాది రూపాయలు కడితే కానీ వాళ్ళ పనులు అవనీయకుండా అడ్డుపెట్టే విధంగా ఈరోజు ఈ చలనాలను వసూలు చేస్తూ ఉన్నారు. దాని మీద మన కలెక్టర్ గారికి కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఆయన వచ్చి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ వాళ్ళకి అప్పచెప్పి, ట్రాఫిక్ ఏసీపీ గారు మాట్లాడి ఇది మా వల్ల సాధ్యం కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసులన్నీ రద్దు చేయమని అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు 2025 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఒక చలానాలు ఏవైతే ఉన్నాయో వాటికి 50% కనీసం డిస్కౌంట్ ఇస్తే వాటిని కట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికే మా పరిస్థితి బాగోలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ రకమైన హెల్ప్ చేయాలి. ఎన్నికల ముందు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకొని కార్మికులందరికీ మొత్తం 13 లక్షల మంది ఆటో కార్మికులకు కూడా వాహన మిత్ర ఇవ్వాలి. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్తో మహిళల్లో తలెత్తే సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణ సాధ్యమని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి పేర్కొన్నారు. పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో 9 నుంచి 14 లోపు వయసున్న ఆడపిల్లల కోసం ఏర్పాటు చేసిన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలీస్ కుటుంబాల్లోని పిల్లలకు హెచ్పి వ్యాక్సిన్ వేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ డోస్ వల్ల ఆడపిల్లలకు ఏ సమస్య ఉందని, పెద్దయ్య కూడా గర్భాశయ ముఖద్వార ప్రమాదం ఉండదని అన్నారు. ఈరోజు కానీ రేపు కానీ సెకండ్ డోస్ బూస్టర్ డోస్ తీసుకోలేకపోతే అక్కడ ఏర్పాటు చేస్తారని మేడం హామీ ఇచ్చారండి. అది కూడా మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఇదే లాస్ట్ డోస్. ఈ డోస్ తర్వాత ఫర్దర్ డోస్ ఏమి ఉండదు. ఈ డోస్ తీసుకుంటే జీవితంలో హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల సర్వైకల్ క్యాన్సర్ జరగవచ్చు. ఆ సర్వైకల్ క్యాన్సర్ నుండి కూడా విముక్తి వస్తుంది. సో ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మేడంకి అండ్ నాట్కో ట్రస్ట్కి, విజయశంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన మీ సిపి గారికి మీరందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఒకళ్ళిద్దరు డాక్టర్లుగా ఉండి అడ్మినిస్ట్రేషన్లో ఐపీఎస్ అయిన నాకు తెలిసి అయితే జీటీ నాయక్ గారు ఉండేవాళ్ళు, ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా ఒకసారి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత స్టాఫ్ గురించి కానీ
మిగతా వాటి గురించి కానీ మాట్లాడటం కానీ చేయటం కానీ ఈ సిపి గారి లాగా నేను ఇంతవరకు అయితే చూడలేదు. వారి తపన చూసి వారు పంపించిన విధానం లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి వ్యాక్సిన్కి వేయించుకోండి మీరు కూడా వెళ్ళి అని పంపించిన విధానాన్ని చూసి నేనే వచ్చి కలుస్తానని మేము అంటే ఇది కొంచెం అప్పుడు ఎక్స్పెన్సివే, ఇప్పుడు కూడా ఎక్స్పెన్సివే, అలాంటిది వీరు ఇంత శ్రమ పడుతున్నారేంటి అనేది నేను వచ్చి కలవటం మా శ్రమకు ఫలితంగా మాకు తెలిసిన నాట్కో ట్రస్ట్ వారు త్రూ లయన్స్ క్లబ్ చారిటబుల్ వైజాగ్ వారికి డబ్బులు మంజూరు చేయటం, అలాగే దానికి ముఖ్య కారకుడైన మా చైతన్య స్రవంతి వైస్ ప్రెసిడెంట్ గారు విజయశంకర్ గారు వారికి ఆరోగ్యం బాగలేక వారి బాబు వచ్చాడు అవినీష్, వీరందరం కూడా కలిసి రాష్ట్రంలో మతాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ వ్యవహరిస్తుందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజా ప్రయోజనాలు, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ నేతలతో కలవడం వెనుక కారణాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నేత నారాయణ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అని పదే పదే చెప్తా ఉన్నాం. అది నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తుల్ని మాట్లాడినట్టు విధానం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో మొదటి ముద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశ యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రావణుడే గెలుపు. భారతదేశం కూడా అన్యాయం గెలవదు. ఈ యొక్క రావణుని వెనక, ఈ శ్రావణి వెనక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త జాంబిరెడ్డిగా మారి జనాల మధ్యలో చిచ్చు పెట్టడానికి తయారయ్యారు అన్నట్టుగా చాలా క్లియర్ గా తెలిసిపోతా ఉంది. ఈ జాంబిరెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టారో అది మర్చిపోయి మీ ప్రవర్తన మళ్ళీ అలాగే ఉంది. నెక్స్ట్ 11 కాస్త ఒకటయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మిమ్మల్ని భూస్థాపితం చేయడం కన్ఫామ్ అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి, లేకపోతే దానికి సమాధానం కూడా అలా ఉంటుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక జరగబోయే పరిణామాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళందరి మీద కానీ విచారణ జరిపితే ఖచ్చితంగా తిరిగి అది జాంబిరెడ్డి దగ్గరికి వస్తున్న విషయం కూడా నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశమే దానికి నిదర్శనమైన విషయం కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, దేశ సమగ్రత కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి మత ఘర్షణలకు కానీ ప్రయత్నం చేస్తే సహించి ఊరుకోదని చెప్పేసి కూటమి ప్రభుత్వం. అకాడమీ ఆఫ్ షిటోరియు కరాటేడు ఇండియా ఆధ్వర్యంలో ఫస్ట్ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఆసిల్మెట్ ఘమ్ ఆడిటోరియంలో జరిగాయి. 4 రాష్ట్రాలకు చెందిన చిన్నారులు సుమారు 300 మంది ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ గౌరవ అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛాంపియన్షిప్ నిర్వాహకులు ఆనందబాలు, జానకిరామ్లు మాట్లాడారు. కరాటే ఆత్మరక్ష క్రీడని, దీనివల్ల ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. చిన్నారులు ఈ క్రీడల్లో రాణించి ఆరోగ్యవంతులుగా, ధైర్యవంతులుగా తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మీపతి కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ఛాంపియన్షిప్స్ ఆర్గనైజ్ అయినటువంటి చెన్న జనిశ్రీ, వడ్డ సురేష్ కుమారు, లక్ష్మీపతి గారు ఆర్గనైజ్ చేశారు. ఈ యొక్క ఛాంపియన్షిప్కి వెన్నుముగ్గా ఉండి వెనకాతల సపోర్టు స్పాన్సరింగ్ చేసిన వ్యక్తి శ్రీ చంద్రశేఖర్ గారు. విజయనగరంలో ఉన్నా సరే విశాఖపట్నంలోని ఎంతో మందికి స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ ఆయన వచ్చారు. అలాగే ఈ పోటీలకి
ముఖ్య అతిథికి ఇచ్చేసిన జానకిరామ్ గారికి, ఎక్స్ కార్పొరేటర్, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివ గారికి, అలాగే పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయ్ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి చెన్నా శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి, పాండిచేరి నుంచి వచ్చినటువంటి ఇలంగోవన్ గారు, ఒరిస్సా నుంచి వచ్చిన బాసుదేవ్ గారు, అలాగే చెన్నై నుంచి మోహన్ సుందరం గారు, ఆ తర్వాత నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి శైలేష్, మొత్తం 4 స్టేట్లు వచ్చాయండి. ఆ తర్వాత లోకల్ ఉన్న క్లబ్స్ కలిపి పార్టిసిపేట్, మొత్తం పార్టిసిపెంట్స్ 320 మంది కేటగిరీ. కార్యక్రమం దిగ్విజయంగా మా ఆనందపాలు గారు ఏ కార్యక్రమం చేసినా ఆయన దిగ్విజయంగానే చేస్తారు. ఈ కార్యక్రమం కూడా ఆయన సక్సెస్ చేసి చూపిస్తారని స్టేట్లో ఈ మన వైజాగ్ ప్రజలందరికీ తెలుసు. ఆయన చేస్తారని స్టేట్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం వెళ్తుంది. స్టేట్ లెవెల్లో కూడా మంచి పేరు మా ఆనందపాల్ గారికి రావాలని. అన్ని దేశాలు సోదరభావంతో మెలిగితేనే ప్రపంచ శాంతి సాధ్యమని ఆచార్య కొలవెన కనక కుమార్ చంద్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ ఎల్బీ కాలేజ్ బీవీ ఫౌండేషన్ ఫర్ పీస్ అండ్ హార్మనీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి అనే అంశంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యుఎన్ఓ ఆహ్వానం మేరకు గతంలో 2 సార్లు ప్రపంచ శాంతిపై మాట్లాడే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమెరికా దానికి సపోర్టుగా నిలిచే నాటో దేశాల దూకుడు కారణంగా ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. అణుశక్తి, మూర్ఖత్వం అనే దేశాలకే అమెరికా భయపడుతుందని, అందుకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్స్ నిదర్శనమని పేర్కొన్నారు. ఎప్పటి నుంచి అయితే అంటే మన మానవ జాతి అన్నది మొదలైందో అప్పటి నుంచి యుద్ధాలు అనేవి ఒక రకంగా కానీ ఇంకో రకంగా కానీ ఉంటుంది. నేను చెప్పేది యుద్ధం ఎందుకు ఉంటుందంటే ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నప్పుడు నాకు కావాలని దాని గురించి అడిగినప్పుడు ఎవరు బలం ఉంటే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎందుకు అమెరికాను చూసి భయపడుతున్నారంటే న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నన్ని ఎవరి దగ్గర లేదు. రష్యా దగ్గర కూడా ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. అవి చూసి భయపడుతున్నాయి. ఇవేంటంటే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఎవరంటే అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అండ్ చైనా. వీళ్ళు 5 1971 కంటే ముందు నుంచి ఉండటం వలన ఈ చట్టం ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో చట్టం ఏంటి వచ్చిందంటే అంత తర్వాత నుంచి ఎవరు కానీ తయారు చేయటం కానీ వాళ్ళ దగ్గర ఉండటం కానీ ఉండకూడదని. కానీ వీళ్ళు 5 పర్మనెంట్ మెంబర్స్ అవటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండటం వలన అవి చాలా మారణాయుధం. ఒకసారి 1945లో హిరోషిమా నాగాసాకికి అమెరికాయే ఉపయోగించింది, దుర్మార్గంగా ఉపయోగించింది. ఈ రోజుకు కూడా మేము సారీ అన్న మాట అంటలేదు అమెరికా. ఇంత దుర్మార్గమైన దేశం. నేను చెప్పేది క్లియర్గా మెసేజ్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు నార్త్ కొరియాని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకనంటే నార్త్ కొరియా కిమ్ క్లియర్గా అమెరికాని కూడా హెచ్చరించాడు. అందువలన ట్రంప్ ఎంతమందినైనా అంటున్నాడు కానీ మీరు చూడండి నార్త్ కొరియాని ఒక్కసారి కూడా ఏమనంటే వాడు చాలా క్రూరంగా న్యూక్లియర్ వెపన్ అసలు చెప్పడు వేస్తానని, నిజంగా వేసి చూపిస్తాడు. ఆ విధంగా మిగతా దేశాలు కూడా బలంగా ఉన్నప్పుడే ఈ యుద్ధం అనేది అవ్వకుండా శాంతంగా ఉంటారు. లేని పక్షంలో అమెరికా లాగా దుర్మార్గంగా అందరి మీద భయం చూపించి ట్రంప్ లాంటి నాశనం చేసే వ్యక్తి ఇంకా ఆయన దుర్మార్గానికి అంతు లేకుండా ఉంది. మనందరం ఏమైనా చేయాలనుకుంటే ఈ విధంగానే నాట్ లైక్ అంటే నేను అంటున్నాను అనుకోకండి, మోదీ గారు చేస్తున్నది ఏమీ లేదు, అస్సలేమీ లేదు. ఆయన టోటల్గా ట్రంప్కి ఆయన అనాలంటే ఒక దూత, అంతకంటే ఇంకేమీ లేదు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ గిరిజన భవన్లో ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి బాలరాజు, జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కె భాగ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ అప్పలరాజు, ఎమ్మెల్సీ కె రవిబాబు మాట్లాడారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీలకు రక్షణ కల్పించే 1/70 చట్టాన్ని రద్దు చేయాలని కొందరు గిరిజన నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, దీన్ని తీవ్రంగా ప్రతిఘటించే లక్ష్యంతో గిరిజన ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీవో నెంబర్ 3 రద్దు, రాజకీయ రిజర్వేషన్లు విస్తరణ వంటి అంశాలపై తీర్మానం చేసి సీఎం, గవర్నర్, జాతీయ ఎస్టీ కమిషన్, రాష్ట్రపతికి పంపించినట్లు తెలిపారు. ఉద్యోగ, మహిళ, అలాగే ఇతరత్ర సంఘాలు ఏదైతుందో ప్రజా సంఘాలందరినీ కూడాను, ఆ నాయకత్వాలందరూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడాను ఒకే వేదిక మీద తీసుకొచ్చి మాకున్న సమస్యలే ఉన్నాయి,
మా హక్కులు ఏమున్నాయి, హక్కులను ఏ రకంగా నిర్వీర్యం అవుతుంది అనేది ఇక్కడ సుదీర్ఘంగా చర్చించి ఒక ప్రతిపాదనతో ముందుకు వెళ్ళి దీన్ని పరిష్కరించుకోవడానికి మేమేం చేయాలన్నది ఒకసారి ఆలోచించాలన్న సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి, అన్ని తెగల నుంచి, సుమారుగా అన్ని సంఘాల నుంచి కూడాను వచ్చిన వ్యక్తులు ఉన్నారు. మేమంతా కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్ములాతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి మా సమస్యలకు పరిష్కారం చేసుకోవాలన్న ఒక సదుద్దేశంతో మేము ఉన్నాము. ఆ నిష్పత్తి ప్రకారం 2008 డీలిమిటేషన్ యాక్ట్ దాన్ని చూసినా కానీ 10 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడున్న వల్ల లేదంటే ఇక్కడున్న పీపుల్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేదా ఎవరు కూడా ప్రపోజ్ చేయడం లేకపోవడం వల్ల ఇతరత్ర కారణాలు కావచ్చు. వాటన్నింటినో దృష్టిలో పెట్టుకొని 10 సీట్లు శాసనసభలో రావాల్సిన 10 సీట్లని 7 సీట్లకు పరిమితం చేసి మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అది ఈ 3 ప్రధానమైన అంశాలని రాజ్యాంగపరమైన అంశాలుగా మేము భావిస్తూ ఎక్కడ కూడాను గొంతెమ్మ కోరికలు కోరడం కానీ, లేదంటే తీవ్రమైన డిమాండ్లు చేసి ప్రభుత్వాలను ఇరుకున పెట్టే పరిస్థితి కానీ మేము చేయట్లేదు. రాజ్యాంగపరమైన ఏదైతే హక్కు ఉందో ఆ సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే పరిరక్షించుకోవడానికి ఉద్యోగులుగా మా బాధ్యత అని మేము ఇవన్నీ కూడాను ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడాను ఖచ్చితంగా అన్ని సంఘాలని, రాజకీయ ప్రముఖులను కూడాను వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము ఈ హక్కులను పరిరక్షించుకోవడానికి ముందుకు వెళ్తామని. అమరజీవి ప్రజా ఉద్యమకారుడు గంటా పాపారావు 5వ వర్ధంతి సంస్మరణ సభ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. పలువురు ఉద్యమకారులు, న్యాయవాదులు, అభిమానులు పాపారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పాపారావు సోదరుడు మోహన్ రావు, భారత సమాజ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షులు చింతాడ సూర్య మాట్లాడారు. గంటా పాపారావును ఉద్యమానికి ఊపిరిపోసిన గొప్ప ఉద్యమ నాయకుడిగా కీర్తించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేసిన ధీరుడిగా కొనియాడారు. ముఖ్యంగా కాకరాపల్లి, గంగవరం పోర్టు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నొల్లి తాతారావు కూడా పాల్గొన్నారు. దగ్గర నుంచి డిగ్రీ చదివిన దగ్గర నుంచి, లా చదివిన దగ్గర నుంచి, న్యాయవాది అయిన తర్వాత కూడా ఆయన ఉద్యమ బాట వీడలేదు. ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. అనేక ఉద్యమాల్లోకి చేశాడు. గంగవరం పోరాట ఉద్యమాన్ని సృష్టించాడు ఆయన తనే దగ్గరుండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమంలో రాకపోతే, అంటే తన ఏ పార్టీ లేడు కాబట్టి ఏం చేసేవాడు ఆయన, ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమాలు రాకపోతే ఆ నాయకులకి వెళ్ళి తినేవాడు, అనుకున్నారు మీ జెండా తగలబెట్టండి లేకపోతే ఉద్యమాలు రండి. ఇలా తీసుకొచ్చి మొత్తం మీద గంగవరం పోరాటాన్ని ఒక ఉధృత రూపంలో తీసుకొచ్చి ఆ గంగవరం అంటే ఒక యజమాని గవర్నమెంట్ దొంగ తీసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చాడు ఆయన. నిజంగా ఈరోజు బతికుండా ఉంటే ఈ వైజాగ్, విశాఖపట్నంలో వాయిస్ వేరేగా ఉండేది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఉద్యమాలకు సంబంధించిన వాయిస్ ఉండేది. అలాంటి పాపాలను కోల్పోవడం వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు, అలాగే అణగారిన వర్గాలకి చాలా లోపం జరిగింది. అయితే ఆ లోపాన్ని ఎట్లా మరి తగ్గించాలంటే పాపారావు ఆశయాల్ని మనం అందిపుచ్చుకుంటే పాపారావు నిజమైన నివాళులు ఇచ్చేవాళ్ళకి అవుతామని చెప్తూ ముగిస్తున్నాను. ఆయన మహోన్నతమైనటువంటి ఒక ఉద్యమ నాయకుడు. ఆయనను చూసి ఎంతోమంది నేర్చుకున్నటువంటి మహనీయుడు. ఆయన మాలో లేనందువలన మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఉద్యమంలో అటువంటి వారిని చూసి నేర్చుకున్న నాలాంటి వారు ఇంకా అనేక మంది రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాపారావు గారిని ఈ ప్రపంచమే మర్చిపోదండి, ఈ ఉద్యమ బాటే మర్చిపోదు. ఆయనలో ఒక ఉద్యమ బాటలో నడిచే వ్యక్తిగా నేను కూడా నిరంతరము పోరాటం చేస్తానని మాటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అట్లాగే వాళ్ళ కుటుంబం 50 మందికి కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గానకోటల జానకమ్మకు ఘన నివాళులు అర్పించిన అభిమానులు, గురునాయుడుపేట సభ్యులు. జానకమ్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్న వక్తలు. అవినీతికి పాల్పడ్డారని చెప్పడం సిగ్గుచేటు. ప్రధాన పత్రిక అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేసి సన్యాసం పుచ్చుకుంటానన్న ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవిరావు. ఘనంగా కందాళ సుబ్రహ్మణ్య జయంతి వేడుకలు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించిన విశ్రాంతి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.
you.